క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైటెక్ సిటీ హైదరాబాద్. నేను అడిగిన మరి ఏమన్నా ప్రాబ్లం ఉందా అని అంటే ఏం ప్రాబ్లం లేదు, రక్త పరీక్ష చేయించి ఆయన ఏం చెప్పిండు, రక్త పరీక్ష రక్తకణం తక్కువ ఉన్నాయి, టైఫాయిడ్ వచ్చిందని చెప్పిండు. మరి ఇట్లా అంటూ అని కూడా వచ్చినాయి డాక్టర్ దగ్గరికి. వస్తే ఏం కాదమ్మా, ఏం కాదు, మంచిగానే ఉంటాడు, 2 రోజుల్లో కవర్ అవుతాడు అని చెప్పిండు. చెప్పేసరికి ఆయన పొద్దుగల రాత్రి తీసుకుపోయినా గ్లూకోజ్ లెక్కించుకొని తీసుకుపోయినా కొంచెం జ్వరం తగ్గినాక ఆయనతో ఇక మళ్ళీ పొద్దుగల మళ్ళీ బాగా వచ్చింది. బాగా వస్తే ఆయనతో మరి ఇట్లా అవుతుంది, మీరు ప్రైవేట్ తీసుకోవద్దాం అంటే మీకు దగ్గర పైసలు బాగున్నాయా మీరు తీసుకోనికి, నేను అన్ని కవర్ చేస్తా అని అన్నారు. నా బిడ్డను కూడా మరి జ్వరం వస్తుంది, నా బిడ్డ కానీ కూడా నేను అన్నా, నా కొడుకు మా అక్క కొడుకుని నా బిడ్డని అదే ఒకరు చూపెట్టినాం. చూపెట్టినాక ఆయనతో పొద్దుగల గ్లూకోజ్ పెట్టిండు, సూరి ఇచ్చిండు, తీసుకొచ్చుకున్నాక కొంచెంసేపటి మంచిగానే ఉన్నాడు. ఇక మళ్ళీ సాయంత్రం కాగానే జ్వరం బాగా వచ్చింది. జ్వరం బాగా వస్తే మరి అన్న ఇంత జ్వరం బాగా వస్తుంది, నీ వల్ల కాదంటే మేము హాస్పిటల్ తీసుకోవద్దాం అని నేను బండిలో అదేంటి నాంటపేట నుంచి మా కొడుకు బండికి ఫోన్ చేసిన. వాడు వచ్చిండు, ఓరేసి పిస్తే ఆగిండు. ఆయనక ఆయనతో ఈ డాక్టర్ ఫోన్ చేస్తే వచ్చిండు. వచ్చిన తర్వాత ఏమన్నాడు, ఏం కదమ్మా మీరు ఎందుకు భయపడుతున్నారు, గింతంగానే భయపడకూరి, కవర్ చేసిన బడ్జెట్ నాది అని ఆయనతో ఇక మంచిగా ఎక్కువ బాబా అన్నాడు. మంచిగా ఎక్కిండు. రగ్గు నాకు సలసాలు పెడుతుందంటే రగ్గు తీసుకొచ్చుకోమన్నాడు. రగ్గు తీసుకొని వచ్చిన. ఆయన రగ్గున్న ఆయన ఎమ్మడి వేసుకుని మరి నేను వస్తా సారా అని నేను కూడా అన్నా. అంటే వద్దమ్మా వద్దు, నువ్వు ఇక్కడనే ఉండు, ఎంతమంది వచ్చి ఏం చేస్తావు నేను చూసుకోను అంటే మా ఇంటి దగ్గర పెట్టు గ్లూకోజ్ పెట్టేది ఉంటే ఏమన్నంటే నేను ఆడ ఉండి దగ్గర ఉండి అన్నీ చూసుకుంటా అన్నాడు. అనేసరికి నమ్మకనే నేను పోయినసరికి ఆయన మా అక్క వచ్చింది, కొబ్బరి పండు తాపించింది, తాపించిన గ్లూకోజ్ ఎక్కుతుంది. ఆయన ఇక మస్తు సార్లు వస్తుంది, నేను నెత్తి కుడుతున్నాడు, బాగా ఫీవర్ వచ్చి నెత్తికి మొత్తం తలకి అంత వణుకుతుంది. అనేసరికి మరి మేము మా అన్న వచ్చింది. మా అన్న వచ్చి నేను అయితేనే కాదు లేకపోతే మేము తీసుకోపోతామా అని మా అన్న అన్నాడు. సీరియస్ అవుతున్నావు అది అవుతున్నావు, నీ దగ్గర పైసలు బాగున్నాయా, ఆయన పరిస్థితి అట్లుంది అంటే పైసలు ఎన్నైనా కాదు మేము పెట్టుకుంటామని మా అన్న అన్నాడు. ఆ తర్వాత ఏం కాదు నేను కంట్రోల్ చేస్తా అన్నాడు. అనేసరికి ఆయనతో ఇక చాలా వచ్చింది, మొత్తం ఆగమాగం చేసిండు. మా అన్న వెళ్ళిపోయిండు, మీరు ఒక్కరు ఉండకూడదు ఉన్నాడు. ఉన్నాక ఆయన మా అన్న వెళ్ళిపోయిండు. మా అన్నకు ఫోన్ చేసి ఏదైతే వేస్తున్నాను మళ్ళీ నా దగ్గరికి ఫోన్ తీసుకొని వాడు మాట్లాడాడు. వాడు మాట్లాడినాక ఆయన తీసుకుని ఆటోలో వేసుకొని వచ్చి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.